మా భూములు మాకే కావాలని, మా భూములు లాక్కోవద్దంటూ భూ నిర్వాసితులు నిరసన చేపట్టారు. రోడ్డు నిర్మాణం కోసం భూములు లాక్కుంటే తామెలా బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత అలైన్మెంట్ మాదిరిగానే భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై భూ నిర్వాసితులు వినూత్నంగా వ్యోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధి పేరిట కాలువలకు ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ భూములు లాక్కున్నారన్నారు. ఎకరం భూమి కూడా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం లాక్కుంటే మేము ఎలా బతికేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కాస్త భూములు లాక్కుంటే ఆత్మహత్యలు చేశారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనుకరించి అలైన్మెంట్ మార్చాలని వేడుకున్నారు. ఈరోజు రైతుల పట్ల కానీ ప్రజల పక్షాన కానీ ఏ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితులు లేవు. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు చాలా అన్యాయం చేసింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకంగా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసి ప్రజల పక్షాన టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎట్లాంటి వ్యతిరేకత వచ్చిందో సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అదే వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట ఎన్నో రకాలుగా రైతులు నష్టపోయారు. ఆ నష్టాన్ని ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఒకసారి ఆలోచన చేసి రైతుల పక్షాన ఆలోచన చేసి ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము రైతులందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో అదే తప్పును ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా తప్పు చేస్తే ప్రజల పక్షాన వ్యతిరేకత సేమ్ ఆ ప్రభుత్వానికి ఏదైతే పరిస్థితి వచ్చిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ పరిస్థితిని పునరావృతం చేసుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము గజ్వేల్ నియోజకవర్గం తరఫున రైతుల తరఫున మేము విన్నవించుకుంటున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఈరోజు అలైన్మెంటు కేసీఆర్ గారి కోసం వేసుకున్న అలైన్మెంట్ ఇది ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆలోచన చేసి ఈ అలైన్మెంట్ను ఖచ్చితంగా మార్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.